ఇంకా శత్రువు నేను మీ అందరికి మనవి చేస్తా ఉన్నా. మీ అందరికి తెలుసు, ఒక ఐఏఎస్ రాయాలంటే ముందు ప్రిలిమ్స్ కావాలి, తర్వాత మెయిన్స్ కావాలి, తర్వాత ఓరల్ టెస్ట్ కావాలి. ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కాకముందే మనం ప్రిలిమ్స్ క్వాలిఫై అయినాం. ఇక్కడ బలమైనటువంటి సంఘంగా ఎదిగినాం. ఈ ఎన్నికల ప్రచార ప్రస్థానంలో అన్ని పార్టీల కంటే ముందుండి మెయిన్స్ కూడా క్వాలిఫై అయినటువంటి విషయాన్ని మనం చెప్తా ఉన్నాం. ఇవాళ మెయిన్స్ క్వాలిఫై కావడం కాదు, 28వ తారీఖున ఫస్ట్ ర్యాంకుతో ఉండేది కూడా తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం అనే విషయంలో నాకు ఎలాంటి సందేహం లేదు. కారణం 7,000 మంది కార్మిక సోదరులుంటే ఇక్కడ నా ఎదురుగానే 600-700 మంది ఉన్నారు. ఈ 600-700 మంది అనుకుంటే కేసీఆర్ గారు అసలు ఒక గొప్ప ఆత్మవిశ్వాసం ఉన్నటువంటి వ్యక్తి. టిఆర్ఎస్ పార్టీకి సంబంధించి వరంగల్కి ప్రపంచానికి తెలంగాణ శక్తి చూపించుదాం అనేటువంటి నిర్ణయం జరిగింది. ఆయన అన్న మాట ఏంటంటే 15 లక్షల మందితో వరంగల్లో మీటింగ్ పెడదామంటే 2-3 చక్కరచ్చి పడిపోయినంత పని. ఈ 15 లక్షలు ఏంది, టిఆర్ఎస్ పార్టీ ఏంది అంటే దీనికి ఒక నేపథ్యం ఉంది. ప్రపంచం రికార్డ్ అయినటువంటి వాటి ప్రకారంగా ఇప్పటి వరకు ప్రపంచంలో ఏ పార్టీ కూడా 15 లక్షల మందితో మీటింగ్లు సభలు పెట్టలే. మీకు తెలుసు, 120 కోట్ల ప్రజలు ఉన్నటువంటి భారతదేశంలో అధికార పార్టీలు ఉన్నాయి, ప్రధాన ప్రతిపక్షాలు ఉన్నాయి. ఇవి జాతీయ పార్టీలు. అనేక ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి. ఉత్తరప్రదేశ్ లాంటి 16-18 కోట్లు ఉన్నటువంటి రాష్ట్రాలు ఉన్నాయి. అక్కడ అధికారంలో ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి. తీరుగా అనేటువంటి హామీ ఇవ్వడం జరిగింది. ఆయన ఆ రోజే చెప్పిండు, ఎడ్ల బండ్ల మీద, సైకిళ్ల మీద, సైకిల్ మోటార్ల మీద, కాలి బాటన యావత్ తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి వాహనాన్ని ఉపయోగించుకొని ప్రపంచంలో ఏ పార్టీ జరపనటువంటి చరిత్రాత్మకమైనటువంటి సభను తెలంగాణ ప్రజల ఆత్మగౌరవ వేదికగా జరిపి తీరుతాననేటువంటి ప్రతిజ్ఞ ఆనాడు చేయడం జరిగింది. దీనికి సాక్షిభూతం మీరందరూ, మనమందరం. దానికి సాక్షిభూతమైనటువంటి ఒక మహానుభావుడు చక్కరచ్చి పడిపోయింది. ఆయన ఎవరో కాదు, ఆనాటి కార్యక్రమానికి చీఫ్ గెస్ట్ గా వచ్చినటువంటి దేవేగౌడ గారు 50 సంవత్సరాల నా సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఒక రాష్ట్రంలో 25-30 సంవత్సరాలు మంత్రిగా చేసిన, ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసిన, చివరికి దేశ ప్రధానిగా చేసిన, నా జీవితంలో ఎప్పుడు ఇందులో పావుల జనం ఉన్నటువంటి సభను జరపలేదు. అంత ఆత్మవిశ్వాసంతో జరిపినటువంటి కేసీఆర్ లాంటి నాయకుడిని కూడా చూడబోనన్నటువంటి విషయం. చిత్తశుద్ధి ఉంటే, వివేచన ఉంటే, నిబద్ధత ఉంటే సామాన్య విషయాల్ని అసామాన్యం చేయలేనటువంటి విషయాలు కూడా చేసి చూపించగలిగినటువంటి శక్తి మనలో ఉంటది. ఆ శక్తిని సద్వినియోగం చేసుకునేటువంటి, ఆ శక్తిని సద్వినియోగ దిశగా నడిపించే నాయకత్వం ఉన్నప్పుడు అవన్నీ సాధ్యమైతేనేటువంటి విషయాన్ని కూడా అదే అనేక సందర్భాలు చెప్పడం జరిగింది. ఇవాళ అసాధ్యం అని నిన్నటి దాకా అనుకున్నారు. తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం ఏంది, సింగరేణిలో జయకేతన ఎగరవేయడమైంది. తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం ఏంది, ఎవరితో కలిసి పనిచేస్తే గెలుస్తారనేటువంటి మాటలు కూడా విన్నాం. కానీ ఇవాళ తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘానికి సంబంధించినటువంటి ప్రతి నాయకుడు, ప్రతి కార్యకర్త టిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన బాణాన్ని పట్టుకొని ఈ రాక్షసుల తలను నరకడానికి, మన విజయ కేతనాన్ని ఎగురవేయడానికి ముందంజలో ఉండాలని ప్రార్థిస్తూ మీరందరూ ఇంత ఎక్కువ సంఖ్యలో వచ్చి తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం తరఫున మరి భూపాలపల్లి మీ అందరి తరఫున విజ్ఞప్తి చేస్తూ ఈ
గమ్యం లక్ష్యం ఒక్కటే. ఏమిటా లక్ష్యం? తెలంగాణ సాధన లక్ష్యం ఒక్కటే. ఒకే కుటుంబం లక్ష్యం, గమ్యం ఒక్కటే. సాగరా తెలంగాణ ముక్తి కొరకు పోరు చెయ్యరా. ఓ తెలుగుదేశముడా, ఇచ్చిన తెలంగాణను ఇయ్యకుండా చేసినోడు ధృతరాష్ట్రుని దుష్టబుద్ధి, శకుని మామ కుటిల నీతి. గుండెల ధర వెయ్యరా, దండుగట్టి నువ్వు సాగరా. తెలంగాణ ముక్తి కొరకు పోరు చెయ్యరా. తెలంగాణ ముక్తి కొరకు పోరు చెయ్యరా. తెలంగాణ ముక్తి వరంగల్
తెలంగాణ రాష్ట్రానికి నువ్వు మధ్యలో చూడండిరా ఓకే తెలంగాణ వాదం పెంచాలి कवरिंग है తీసుకురా ఒకటి నేను తీసుకు మన కుర్చీలు వచ్చినాయే లోపల సిక్సింగ్ లైన్ అయితే బాగానే ఉంది ఓటేసి బాగా గుర్తుకే